బుధవారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త పీఈటీ పోస్టుల భర్తీకి అడుగులు, గురుకులాల అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్, తెలంగాణ రైజింగ్ 2047 పై సర్వేకు శ్రీకారం, అమెరికన్ ప్రతినిధులతో మీటింగ్, సరికొత్తగా హార్టికల్చర్ ప్రణాళికలు, రేట్లు పడిపోయిన మక్కలకు మార్క్ఫెడ్ సపోర్ట్, ఇలాంటి కీలక అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేందుకు మరింత చొరవ తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నియామకానికి అధికారులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 4641 హైస్కూళ్లలో 2800కు పైగా స్కూళ్లలో పీఈటీలున్నారు. మిగిలిన బడుల్లో స్పోర్ట్స్ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా 1803 పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన స్కూళ్లలో 261 హెడ్ మాస్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రపోజల్ సిద్ధం చేశారు. ఈ పోస్టులను రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ఎమర్జెన్సీ ఖర్చుల కింద ప్రభుత్వం కొంత నిధిని అందించింది. ఎస్సీ, బీసీ గురుకులాలకు 20 కోట్ల చొప్పున, ఎస్సీ, మైనార్టీ గురుకులాలకు 10 కోట్ల చొప్పున మొత్తం 60 కోట్లను సీఎంఆర్ఎఫ్ నుంచి కేటాయించింది. 2025-26 బడ్జెట్లో చేసిన కేటాయింపులకు ఈ నిధులు అదనం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 851 గురుకుల స్కూళ్లు, కాలేజ్లు ఉండగా వాటిలో 4,89,916 మంది స్టూడెంట్స్, అలాగే 86 డిగ్రీ కాలేజీల్లో 68,500 మంది చదువుతున్నారు. పలు చోట్ల గురుకుల భవనాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండటం, టాయిలెట్లు రిపేర్లు చేయాల్సి వస్తుండటం ఇబ్బందిగా మారింది. ఈ అంశం సీఎం దృష్టికి వెళ్లటంతో ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో పిల్లలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకే వెంటనే ప్రస్తుత అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్ చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఎలా ఉండాలో జనం నుంచే సూచనలు, సలహాలు కోరుతోంది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉండాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో మొత్తం 8 అంశాలపై ఈ సర్వే చేస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే అక్టోబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రజలు తమ విలువైన అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా ఇవ్వాలన్నది సర్కార్. తెలంగాణలోని ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే ఎజెండాగా ఈ రైజింగ్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళుతోంది. భవిష్యత్ తెలంగాణ కోసం ఏ విజన్ అవసరమంటోంది. సర్వేలో భాగంగా 8 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ప్రశ్నకు కొన్ని సమాధానాలిచ్చి వాటిలో ఎలా వెళితే బాగుంటుందో సూచించాలంటోంది సర్కార్. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడంలో భాగంగా ఉద్యోగాలకు అవసరమైన రంగాల్లో కోర్సులు, స్టార్టప్లకు ప్రోత్సాహం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వాతావరణం కల్పనలో భాగంగా విధానాల్లో సంస్కరణల అమలు, యువత నాయకత్వంలో వ్యాపారాలు, ఇలాంటి వాటిపై సర్వేలో అడుగుతున్నారు. పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న చెప్పారు. అమెరికా హడ్సన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 16 మంది ప్రతినిధులు సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఈ సందర్భంగా
సీఎం రేవంత్ అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇండో యుఎస్ సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు. H-1B వీసాలపై అమెరికా విధించిన కఠిన నిబంధనలపైన, సుంకాల పెంపుపైన సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. అలాగే చైనా +1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని రేవంత్ చెప్పారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక 2035ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్దేశించారు. సచివాలయంలో ఈ నెల 9న సీఎం ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే 5 ఏళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే ₹1 పెట్టుబడికి ₹4 లాభం పొందే అవకాశముందని హార్టికల్చర్ ప్రణాళికలో పేర్కొన్నారు. రైతులకు ప్రతి దశలో వెన్నుదన్నుగా నిలుస్తోన్న ప్రజా ప్రభుత్వం మక్క రైతుల కోసం ఈ నెల 9న కీలక నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నల ధరలు పడిపోవటం, క్వింటాల్కు ₹500 దాకా నష్టపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలు సేకరిస్తామని చెప్పారు. ఈ నెల 9న సీఎం రేవంత్తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మక్కల ధరలు, కొనుగోళ్లపై చర్చించారు. దీంతో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, సాగు పరిస్థితులు మెరుగవటంతో సగటున ఎకరానికి 18.50 క్వింటాళ్ల దిగుబడితో మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుందన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ 2,400 కంటే తక్కువగా ఉన్నాయన్నారు. అందుకే ఈ సీజన్లో మక్కల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్ల నిధులు సమకూరుస్తోంది.